దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనము. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము దేవుడిచ్చు జ్ఞానముతో అన్ని విషయములలో వర్ధిల్లే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఈ 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయమును మనం చూచినట్లయితే రాజైన దావీదు యొక్క మనసు అతని కుమారుడైన అబ్షాలోముపై ఉన్నదని, కాబట్టి అతని మేనల్లుడైన అనగా దావీదునకు సహోదరి అయిన సెరూయ కుమారుడైన యోవాబు దావీదు యొక్క మనసును గ్రహించి అబ్షాలోమును తిరిగి దావీదు రాజ్యమునకు పిలిపించుటకు అతడు యుక్తిగా ఆలోచించి తెకోవ అనే ప్రాంతం నుండి యుక్తిగల స్త్రీని పిలువనంపించాడు. ఏమేమి మాట్లాడాలో అంతా యోవాబు నేర్పించాడు. అయితే ఈ మాటలన్నీ మాట్లాడి చివరికి వచ్చేసరికి దావీదు గ్రహించాడు. ఏమని? ఈ మాటలు నీకు ఎవరు నేర్పి పంపించారు? ఎవరు నిన్ను నా యొద్దకు పంపించారు? యోవాబేనా అని అడిగాడు. అందుకు ఆ తెకోవ స్త్రీ అంటుంది, ఏమని? ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు అంటుంది. చూడండి, ఈ తెకోవ స్త్రీ అంటే తెకోవ అనే ప్రాంతము నుండి వచ్చిన స్త్రీ దావీదు గురించి ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉంది. అదేమిటంటే, లోకమందు సమస్తమును ఎరుగుటయందు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ స్త్రీ సాక్ష్యమిస్తూ ఉంది. దావీదు జ్ఞానము మనుషుల జ్ఞానమును పోలినది కాదు గాని దైవిక జ్ఞానము అని సాక్ష్యమిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దినములు ఎంతో కఠినముగా ఉన్నాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంతో ఇబ్బందికరంగా ఉంటూ ఉన్నాయి. మనుషులు ఎంతో మోసపూరితంగా ఉన్నారు. వారందరి మధ్యలో నెట్టుకు రావాలంటే, వారందరి మధ్యలో మనము జయించాలంటే, వారందరి మధ్యలో మన ఏ విధమైన మోసము పోకుండా ఉండాలి అంటే మనము దేవుడిచ్చు జ్ఞానము చేత ముందుకు సాగాలి. అయితే దావీదునకు ఇటువంటి దేవదూతల జ్ఞానము ఎందుకు వచ్చిందో ఈ స్త్రీయే చెబుతూ ఉంది. దానికి కారణాన్ని కూడా ఇదే అధ్యాయము 17వ వచనం చూస్తే ఆ స్త్రీ అంటుంది, మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు గనుక నా ఏలిన వాడవును రాజువు నగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింపజాలియున్నావు అని చెబుతూ ఉంది. ఎవరికైతే దేవుడు తోడై ఉంటాడో ప్రియ సహోదరుడా, సహోదరి, వారు మంచి చెడ్డలు వివేచించే జ్ఞానము కలుగుంటారు. ఎవరికైతే దేవుడు తోడై ఉంటాడో వారు ఎదుటి వ్యక్తులు మాట్లాడే మాటలు వెనక ఉన్న అంతరార్థమును అర్థం చేసుకోగలుగుతారు. దావీదుకు అటువంటి జ్ఞానం ఇచ్చినవాడు ప్రభువే. దేవుడు నీకు తోడై ఉంటే ప్రియ సహోదరుడా, సహోదరి, సమస్తమును నీవు వివేచింపగలవు. నీతో మాట్లాడే వారి మాటల వెనక ఉన్న ఆంతర్యమును, ఆ మాటల వెనక ఉన్న ఉద్దేశమును నీవు గ్రహించగలవు. చూడండి, పేతురు ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక మనము యెరూషలేమునకు వెళ్ళబోతూ ఉన్నాము, అక్కడ మనిషి కుమారునికి మరణశిక్ష విధిస్తారు అని చెప్పినప్పుడు పేతురేమన్నాడు? ఇది నీకు దూరం అవునుగాక అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నారో గమనించారా? సాతానా, నా వెనుకకు పొమ్ము అన్నారు. అదేంటి? మాట్లాడింది పేతురు కదా. మరి పేతురు అనకుండా సాతానా అని ప్రభువు సంబోధిస్తూ ఉన్నారు. ప్రభు ఏంటి పేతురును సాతానని సంబోధిస్తున్నారు అని మనం అనుకోవచ్చు.
కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తు ప్రభువారు పేతురులో ఉండి మాట్లాడుతున్న అపవాది స్వరమును, అపవాది ఆలోచనను, అపవాది ఉద్దేశమును గ్రహించిన వారై, సాతానా నా వెనుకకు పొమ్ము అన్నారు. కాబట్టి ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడతారో, ఎవరికైతే దేవుడు తోడయ్యుంటాడో, వారు జ్ఞాన వివేకములు కలిగి జీవిస్తారు. జ్ఞానము అత్యంత విలువైనది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇటువంటి జ్ఞానము నీకు కావాలంటే దేవుని తోడు నీకు అవసరం. అందుకనే మన పిల్లలను మనం భక్తిగా పెంచితే దేవుడు వారికి తోడుగా ఉంటాడు. దేవుడు వారికి తోడుగా ఉంటే వారు జ్ఞాన వివేకములు కలిగి జీవిస్తారు. ఏది మంచిదో, ఏది చెడ్డదో వారు గ్రహించగలుగుతారు. అందుకనే 17వ వచనంలో ఈ స్త్రీ అంటుంది, దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింపగలుగుచున్నావు అంటుంది. అంటే దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వారికి వివేచనిస్తాడు. ఆ వివేచన కలిగిన వారు ఏది మంచిదో, ఏది చెడ్డదో తెలుసుకుంటారు. కాబట్టి మన పిల్లలకు ఇది చాలా 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 అవసరం. ఈ పాడైపోతున్న లోకంలో, పాడు చేసే లోకంలో, మార్గము తప్పించే మనుషుల మధ్య చెడు వ్యసనములను నేర్పించటానికి ఎంతగానో ఉత్సాహము చూపే తన తోటి విద్యార్థుల మధ్య, లోకము మధ్య, పరిస్థితుల మధ్య మరి మన పిల్లలు పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా, సత్యములో జీవించాలి అంటే ఈ మంచి చెడ్డల వివేచనను దేవుడే అనుగ్రహించాలి. చూడండి, యోసేపు గురించి కూడా ఎంత చక్కని సాక్ష్యము ఫరో చెబుతూ ఉన్నాడో ఒక్కసారి మనం గమనిద్దాం. ఆదికాండము 41వ అధ్యాయంలో చూస్తే యోసేపు పిలువబడ్డాడు. యోసేపు చక్కగా క్షవరము చేయించుకుని మంచి వస్త్రములు ధరించి ఫరో ఎదురుకు తీసుకురాబడ్డాడు. ఫరో అన్నాడు, నేను ఎంతో ప్రయత్నం చేశాను. నేను ఒక కల కన్నాను, దాని భావమును తెలుపగల వారు ఎవరూ లేకపోయారు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి విన్నాను అని చెప్పాడు. అయితే యోసేపు అన్నాడు, నా వలన కాదండి, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును అని ఫరోతో చెప్పాడు. అతడు కనిన 2 కలలను యోసేపునకు ఫరో వివరించిన తర్వాత యోసేపు చాలా సునాయాసంగా, అనర్గళంగా, స్పష్టంగా, ఎంతో చక్కగా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో దాని కలను, కల భావమును, అంత మాత్రమే కాదు, దాని పరిష్కారమును, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ను యోసేపు ఫరోకు తెలియజేశాడు. ఆ మాటలన్నీ విన్న తర్వాత ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనంలో చూడండి, ఫరో అంటూ ఉన్నాడు, అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యము! అక్కడ తెకోవా స్త్రీ ఏమో, నీవు దేవదూత వంటి మనుష్యుడవు, మంచి చెడ్డలు నీవు గ్రహించగలవు, సమస్తమును నీవు ఎరిగిన వాడవు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటుంది. ఇక్కడేమో ఫరో ఏమంటున్నాడు, ఇతని వలె దేవుని ఆత్మగలవ మనుషుని కనుగొనగలమా అంటున్నాడు. 39వ వచనం వచ్చేసరికి ఫరో అంటున్నాడు, మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. ఎంత గొప్ప సాక్ష్యము! ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడొక మనిషికి తోడయ్యుంటే వారు జ్ఞానము కలుగుంటారు. జ్ఞానము కలిగిన వారు ఇతరులను రక్షిస్తారు. జ్ఞానము కలిగిన కుమారుడు తన తల్లిదండ్రులకు సంతోషం కలిగిస్తారు. జ్ఞానము కలిగిన వారు క్షేమంగా ఉంటారు. జ్ఞానము ముత్యముల కన్నా, పగడముల కన్నా, అపరంజి కన్నా శ్రేష్టమైనది, విలువైనది. నీ సంపాదన అంతయు ఇచ్చి జ్ఞానము సంపాదించుకొనుము అంటున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, అది అంగట్లో దొరికేదా? సూపర్ మార్కెట్లో దొరుకుతుందా? ఆన్లైన్లో ఆర్డర్ పెట్టొచ్చా? విదేశాలు వెళ్తే దొరుకుతుందా? భూమిలో త్రవ్వితే మనకు దొరుకుతుందా?
భూదిగంతముల వరకు, సముద్రపు అంచుల వరకు వెళితే మనకు అది ప్రత్యక్షమవుతుందా? అంతరిక్షమునకు ఎగిరితే దానిని మనం పట్టుకోగలమా? లేదు లేదు, ఎక్కడా లేదు గాని అది కేవలము దేవునిలోనే ఉంది. మరి ప్రియా సహోదరుడా, సహోదరి, అటువంటి జ్ఞానము, వివేచన నీ ఉద్యోగంలో, నీ కెరియర్లో, నీ సంబంధ బాంధవ్యాలలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలలో నీకు అవసరం కదా. మరి దేవుడు నీకు తోడై ఉండునట్లు నీవు జీవిస్తూ ఉన్నావా? దావీదు దేవుని హృదయానుసారుడు గనుక దావీదుకు అటువంటి జ్ఞాన వివేకములు గల ఆత్మనిచ్చాడు దేవుడు. యోసేపు ఫరో ఎదుట దేవునిని స్తుతించినవాడు గనుక, ఇంతకీ మీకొక సత్యం చెప్పమంటారా? ఫరోనే దేవుడుగా పూజిస్తారు ఐగుప్తీయులు. ఫరో దైవాంశభూతుడని, మానవ స్వరూపంలో ఉన్న దేవుడని నమ్ముతారు. అటువంటి ఫరో ఎదుట యోసేపు 4 సార్లు దేవుడు దేవుడు అని మాట్లాడాడు. ఆదికాండం 41వ అధ్యాయం 15వ వచనంలోను, 16వ వచనంలోను, 25వ వచనంలోను, 28వ వచనంలోను దేవుడు దేవుడు అని ఫరోతో మాట్లాడాడు. అయితే ఆ ఫరో దగ్గర ఉన్న అధికారులందరూ ఆశ్చర్యపోయి యోసేపు వైపు చూస్తూ ఉన్నారు. కారణం, మేమందరము ఫరోనే దేవుడని పూజిస్తూ ఉంటే వీడెవడు వచ్చి ఫరో ఎదుట దేవుడు అని వేరొక దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని ఆశ్చర్యపోయారు. కానీ 4 సార్లు ఫరో ఎదుట యోసేపు దేవుడు అని అన్నాడు కదా, దేవుని గురించి మాట్లాడాడు కదా. ఇప్పుడు చూడండి, మనం చదివిన ఆదికాండము 41వ అధ్యాయము 38, 39 వచనాలలో ఫరో అంటున్నాడు దేవుడు దేవుడు అని. తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని అంటున్నాడు. 39వ వచనంలో ఫరో అంటున్నాడు దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను అని. యోసేపు ఫరో ఎదుట దేవునిని ఘనపరిచాడు గనక దేవుడు ఫరో ఎదుట యోసేపును ఘనపరిచాడు. యోసేపు పరిశుద్ధంగా, యథార్థంగా దేవుని వాగ్దానాన్ని నమ్మి జీవించాడు గనక ఫరో ఎదుట అటువంటి జ్ఞానము, వివేచన, ప్రజ్ఞ దేవుడిచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇటువంటి జ్ఞానము మనకు, మన పిల్లలకు ఈ అంత్యదినాలలో ఎంతో అవసరమై ఉన్నది. దేవుని దూత వంటి జ్ఞానము అని తెకోవ స్త్రీ చెబుతూ ఉంది. దేవుని ఆత్మగల మనుషుడు అని ఫరో యోసేపు గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. మరి ఇటువంటి దైవిక జ్ఞానం మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే అది సాధ్యమవుతుంది. అది మనకైనా, మన పిల్లలకైనా, వారి భవిష్యత్తుకు ఇది ఎంతో అవసరం. యవనులకు మరీ అవసరం. ఉద్యోగస్తులకు తమ ఉద్యోగాలలో ప్రజ్ఞ కావాలి అంటే ఇటువంటి జ్ఞానం అవసరం కదా. మరి అది దేవునిలోనే ఉంది. అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, అటువంటి దేవునిలో నీవున్నావా? అటువంటి ప్రభువులో నీవు నిలిచావా? దేవునికి నీకు ఎంత ఎడముంది? ప్రభువులోనే సహవాసం కలిగి ఉన్నావా? ప్రభువుతో ఎంత సమయం సహవసిస్తూ ఉన్నావు? ప్రభువు కొరకు ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావు? ప్రభువును నీ మాటలతో, ప్రవర్తనతో, జీవితంతో ఘనపరుస్తూ ఉన్నావా? ఇలా చేసినట్లయితే దేవుడు తప్పక దావీదుకి ఇచ్చినటువంటి జ్ఞానము, ఫరో ఎదుట యోసేపునకు ఇచ్చినటువంటి సమయానుకూలమైన జ్ఞానము, సమయస్ఫూర్తి దేవుడు నీకు, నీ పిల్లలకు దయచేస్తాడు. అప్పుడు నీవు దేశం యొక్క ఉన్నత స్థలములపై నిలవబడతావు. నీ పిల్లలకు ఘనమైన స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునిలో నిలిచి దేవుడిచ్చు జ్ఞానము, వివేచన, ప్రజ్ఞతో వర్ధిల్లే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా, తెకోవ స్త్రీ అంటూ ఉంది, దావీదును నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు అని. ఎంత గొప్ప సాక్ష్యము. అవును ప్రభువా, ఇటువంటి జ్ఞానము ఈ అంత్య దినాలలో మాకు, మా పిల్లలకు అవసరమై ఉన్నది. అది నీలో ఉంటేనే, నీయందు నిలిస్తేనే అనే సత్యాన్ని మేము ధ్యానించాము. గనుక నీయందు నిలిచి
నీవు అనుగ్రహించు జ్ఞాన వివేకములను వివేచనను కలిగి జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రత్యేకముగా క్రైస్తవ యవన బిడలకు ఇది దయచేయండి. అది లేక అనేక మంది మార్గము తప్పి తమ తల్లిదండ్రులకు ప్రభువా నెమ్మది లేకుండా జీవించేవారుగాను, అది లేక అనేక మంది తమ కెరియర్స్లో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో ముందుకు సాగలేకపోయేవారుగాను, ఆ దైవిక వివేకము జ్ఞానము లేక ఏ విషయంలోనూ రాణించలేక ప్రభువా వెనకడుగు వేస్తూ ఉన్నారు. గనుక సమస్తము నీలోనే, అది నీవు అనుగ్రహిస్తేనే గనక ప్రత్యేకముగా మా యవన బిడలకు ఇటువంటి జ్ఞానము, తెలివి, వివేచన, దేవదూతల వంటి ప్రజ్ఞ, సామర్థ్యము దయచేయమని, నీ కృపతో నింపి దేశం యొక్క ఉన్నత స్థలములపై నిలవబెట్టమని యేసునామంలో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.